Hey guys, welcome back to our channel. సో ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అన్నమాట, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్. సో ఈ వీడియో అయితే మొత్తం ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో వచ్చేసి మా బుడ్డోడితో అయితే ఈ వీడియో తీసేసాం. సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏం చేసాం అనేది ఉంటుంది ఈ వీడియో. ఒకసారి ఎండ్ వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ నాన్న, గుడ్ మార్నింగ్ చెప్పు నాన్న. నాన్న గుడ్ మార్నింగ్ చెప్పు సబ్స్క్రైబర్స్కి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. సో ఇప్పుడైతే లేచారు, నేను ఆల్రెడీ లేచేసాను. అస్సలు ఇట్లా కింద పడుకోబెడితే అస్సలు ఉన్నాడు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. సార్ని ఎత్తుకోవాలి, లేకపోతే ఒళ్ళో పడుకోబెట్టాలి. ఇందాకే లేచి ఆల్రెడీ ఫీడింగ్ అయితే ఇచ్చింది, బట్ ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. సుమా ఎత్తుకోవాలి కొంచెం అని. మా జయాన్స్ బాబు చూడండి. అది కెమెరానే చూస్తాను. ఇప్పుడైతే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. నువ్వు ఎత్తుకో తినేసి నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తా. కింద వాళ్ళు పడితే ఏడుస్తాడు అనమాట కదా, ఎవరో ఒకరైతే ఉండాలి. కింద వాళ్ళు పడితే ఏడుస్తాడు. వద్దులే, నేను ఏడ్చట్లే మమ్మీ, అడుగుతున్నా అంటున్నాను. సో పొద్దున్నే లేచాము, లేచి ఇంట్లో 4 months లేదు కాబట్టి కొంచెం అంత దుమ్ము పట్టేసింది. రోజు చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాం కదండి. బాబు అయితే నిద్రపోతున్నాడు, ఒక 1/2 hour వరకు అయితే లేడనమాట. ఆ లోపల నేనైతే ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ మొత్తం ఇదంతా క్లీన్ చేయాలి. మొత్తం ఎలా అంటే అలా ఉండిపోయింది. సో ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఏం చేస్తున్నావు? రాగి దోశ. అంటే ఓన్లీ రాగి పిండి అయితే నాకు దోశ వేస్తే అంత లేదనమాట, టేస్ట్ కూడా అంత అనిపించదు. సో అందుకోసమే నేను అందులో కొంచెం గోధుమ పిండి కూడా మిక్స్ చేస్తాను, 2 ఈక్వల్ క్వాంటిటీతో. ఇంకా ఇందులోకి వచ్చేసి మనం మామూలుగా తినేసి అది మామూలు దోశలోకి ఎర్రకర్ర చేసుకుంటాం. సో అదే నేను పప్పుల పొడి బాగుంటుంది ఇందులో, బాగానే ఉంటుంది. కాకపోతే దీంతో ఎర్రకర్ర పైన బాగుంటుంది టేస్ట్. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. సో ఇందులోకి వచ్చేసి ఇదైతే సింపుల్గా అయిపోతుంది రెసిపీ. ఆనియన్స్, ఇంకేమేస్తాం? ఆనియన్స్, కారం, బేసిక్గా ఎర్రకారం చేస్తూనే ఉంటాం. ఎర్రకారమే మరి. సాల్ట్ సరిపోతుందిలే. అసలు నేను వంట చేయక 4 months అవుతుంది. సో మళ్ళీ కొత్తగా ఉంది చేస్తుంటే, అంతా న్యూ బిగినింగ్. తెలియట్లేదు ఎంత వేయాలి ఏంటి అని. అప్పుడు అలవాటు అయిపోయింది కదా. మరి ఇంకోటి ఏంటంటే కొంచెం నీట్గా ఉంటే వంట చేయకపోతే అంతా క్లమ్జీగా ఉందా. ఇప్పుడు కారం అయితే రెడీ అయిపోయింది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఇందులో మనకి కొంచెం వెల్లుల్లి ఏం చేస్తారంటే మనం కారం పొడి వేసాం కదా, ఎండుమిర్చిని కొంచెం వాటర్లో నానబెట్టేసి కూడా చేస్తారు. నేనైతే ఇలా అయిపోతుంది ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను. సో ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ అనమాట నువ్వు చేసేది. ఇప్పుడైతే దోశ పెద్ద కూడా వాడకి 8 రోజులు అయింది. ఇంకా ఏవి వాడలే నేను ఇంట్లో, అన్నీ వాడికి 8 రోజులు అయిందంటే నువ్వు వెళ్ళాంచి ఏవి వాడలే. మహా అయితే రైస్ ఒక్కటి చేసుకుంటాను. అయితే రెడీ అయిపోయింది, ఇంకా తినేసి బాబుకి అయితే స్నానం చేపించాలి. స్నానం చేపించేటప్పుడు మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. సో ఇప్పుడైతే ఇట్స్ టైమ్ టు మసాజ్ అనమాట బాబుకి. ఫస్ట్ ఇంటి దగ్గర బాగా అలవాటైందా, మంచిగా బయటికి వెళ్ళేది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీడు ఇంకా సుమానే ఉన్నారు, ఇంకా వాడికి దిక్కు తెలియట్లేదు. ఫస్ట్ 2 days బాగా ఏం అర్థం కాలే, ఏడ్చాడు. ఇప్పుడు కొంచెం చెప్పు, నేను ఇప్పుడైతే బాగా చేసుకుంటున్నాను చెప్పు. సరే ఇంకా మసాజ్ చేయి తినేసి, మసాజ్ చేస్తాను. మళ్ళీ టైం అవుతుంది. ఇప్పుడైతే మనము మసాజ్ చేసుకుంటాం. శక్తి తీద్దాం ఫస్ట్. సో నేను మసాజ్కి అయితే ఇది కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేసేదాన్ని, ఇప్పుడు కూడా ఇదే యూజ్ చేస్తున్నాను. బట్ ఏంటంటే ఇది మొత్తం గడ్డ కట్టేసింది, అందుకే అప్పుడు నేను స్టార్టింగ్లో అయితే హిమాలయ కాంబో తీసుకున్నాను. సో అందులో ఆయిల్ వచ్చింది, ఇదైతే యూజ్ చేయలేదు. సరే ఇంకా ఇప్పుడు యూజ్ చేద్దామని అయితే చేస్తున్నాం. సరే నేను స్టార్ట్ చేయను.
షర్ట్ తీసేసినాం, షేమ్ పప్పి సేమ్. అందరు చూస్తున్నారు నాన్న, అందరు చూస్తున్నారు. డైపర్ తీసా వద్దు అట్లా చేసి. సో ఇప్పుడైతే ఆయిల్ పట్టిద్దాం బాబుకి. ఇట్లా ఆయిల్ పట్టిస్తే మనకి కొంచెం బాడీ అనేది కొంచెం మసాజ్ రిలాక్సింగ్ టైప్లో ఉంటుంది. ప్లస్ వాళ్ళకి బోన్స్ కూడా మంచిది అనేసి అంటారు. సో నీట్గా ఇలా వచ్చు దినేష్, ఏదో ట్రై చేస్తున్నాను. డైలీ ఇంట్లో ఉంటే సుమానే అప్లై చేస్తుంది, నేనైతే సెకండ్ టైం అనమాట. అండ్ ఇంకొకటి, బాబు అయితే ఇంటి దగ్గర ఉంటే చాలా యాక్టివ్గా ఉండే. ఇప్పుడు అస్సలు అంటే ఒక కొత్త ప్లేస్కి వస్తే ఎలా ఉంటాము అలానే. ఫస్ట్ 2 days కొంచెం అలా ఉన్నాడు, ఇప్పుడు మాత్రం కొంచెం సెట్ అయినట్టు ఉన్నాడు. చూడాలి సెట్ అయినట్టు అంటే ఇప్పుడు అక్కడ ఇంట్లో ఉంటే ఎవరన్నా మనుషులు ఇలా చూస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఎవరు స్నానం చేస్తానే కొంచెం బయట అలా తిరిగి రావడము అలా ఉండేది అక్కడ. సో కొంచెం బాబు సిక్ ఉన్నాడు. ఈ రోజు ఏమో బాగున్నాడు, కానీ కొంచెంసేపు ఉంటే చాలు ఉంటాడు. సో ఏంటంటే ఇంటి దగ్గర అందరూ ఉంటారు కదా, ఇక్కడ ఎవ్వరు లేరు. ఇంకా చెక్కలకి రాలే, చిన్న చిన్నగా అర్థమవుతుంది. నేను బట్టిమంటావా? నేను పట్టిస్తాను. అయితే భలే పలకరిస్తాడు మనుషుల్ని. పలకరియడం అంటే మనం ఏమన్నా పలకరించామనుకోండి, మనం నవ్వుతే బాగా మంచిగా నవ్వుతాడు. జయాంష్ హాయ్ చెప్పు, మన సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు. హాయ్ అండి అందరికి, ఎలా ఉన్నారు? అక్కడ వాటర్ కాగుతున్నట్టున్నాయి దినేష్. ఫాస్ట్గా చేస్తే పెట్టా, ఫాస్ట్గా చేస్తే మళ్ళీ కొద్దిసేపు ఉండాలి కదా, ఒక 10 minutes అలా. నన్ను చేయమంటావా? బజ్జీలు కూడా బాబు చాలా యూజ్ అవుతున్నాయి. సుమా ఇప్పుడు వంట రూమ్లో ఇలా వర్క్ చేసుకుంటూ ఉంటే వీళ్ళు లేస్తాడు కదా, సౌండ్ వస్తేనే సుమాకి అర్థమవుతుంది లేచాడని. సో అలా కూడా యూజ్ అవుతున్నాయి ఇది. అవునా? ఏనా ఎక్సర్సైజ్ చేద్దాము ఇట్లా చిన్నగా దినేష్, నీకు రాకపోతే ఎక్సర్సైజ్. మా వాడికి 6 pack వస్తుంది, చూపిస్తాను. సో ఇంకా మసాజ్ అయిపోయిన తర్వాత, బాత్ అయిపోయిన తర్వాత అయితే కంటిన్యూ చేసేద్దాం. బాత్ చేపిస్తామని ఆ బాత్ టైప్ అయితే ఉండింది, అసలు అది దేనికి యూస్ అవ్వట్లేదు. సో వేస్ట్, మనం చేపించడమే బెస్ట్ అనిపించేసింది. సరే అయితే ఇంకా సరే బాయ్. నన్ను బాయ్ చెప్పినానా? బాయ్ చెప్పినానా? బాయ్, టాటా, సీ యూ. కానీ ఒక ఫ్లైట్ ఇస్తే మసాజ్ మాత్రం బాగా మంచిగా చేయించుకుంటాడు అనమాట. Do you like massage? Do you like massage? Ah, yes. Yes, అంటున్నాడు సుమా. Do you like massage? Yes. అవునా? క్యూట్గా ఉన్నాడు నా, క్యూట్. కిస్ పెట్టకు దినేష్. క్యూట్. ఇంత ముద్దు వస్తుంటే కిస్ పెట్టకుండా ఎట్లా ఉంటాడు సుమా బాబు? అన్నా అవి చిన్న చిన్నవి అవి వస్తాయి గుల్లలు. క్యూట్ నానా, క్యూటీ క్యూటీ. చూడండి చూడండి ఎలా పలకరిస్తాడు. మనం పలకరిస్తే డైలీ ఇలా ఒకసారన్నా చేస్తే మంచిగా ఉంటుంది బాబు. చేస్తున్నానా క్యూట్గా. ఇలా ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా, చిన్నపిల్లలు ఎంత హ్యాపీగా ఉంటుందో అంత నరకం కూడా ఉంటుంది. నైట్ నిద్ర ఉండొచ్చు, నవ్వుతున్నాడు. అట్లా కాదు దినేష్, ఇట్లా సైడ్ కనాల, అట్లా కాదు, హ్యాండ్స్తో ఇట్లా. సరే గాయస్, ఇంకా నేను మసాజ్ చేస్తాను, దినేష్కి రావట్లేదు. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఎవరు చేస్తే బాగుందన్నా చెప్పు నాన్న. హాయ్ హాయ్ చెప్పనా. సో ఇప్పుడైతే తలస్నానం చేయించాం. ఇంకా ఎండ కోసం చూస్తే ఎండ అయితే ఇంకా ఇక్కడికి రాలేదు. మామూలుగా అయితే ఇక్కడికి ఎండ వస్తుంది, ఒక 1/2 hour ఉంటే వచ్చేస్తాను. కొంచెం లేట్గా చేయించింటే సరిపోయిందో, బట్ ఇప్పటికే 11:30 అయింది టైం. తడిగా ఉంటుంది కదా ఇక్కడ, ఇదంతా డ్రై అవ్వాలి. సో అప్పుడే బాగుంటుంది, లేకపోతే మళ్ళీ జలుబు చేస్తుంది, సర్ది అవుతుంది. సరే చూడండి హాయ్ చెప్పు ఒకసారి. చెప్పండి. మనకైతే ఫుల్ నిద్ర వస్తుంది. ఇప్పుడు ఒక డీప్ స్లీప్ అయితే వేయాలి, లేకపోతే ఇంక ఏడుస్తాడు. అట్లా పడుకోనిలే అలా పడుకుంటాను. నిద్రపోతున్నాడు, ఇట్లనే నిద్రపోతాడు. నిద్రపోని, లేకపోతే మళ్ళీ ఏడుస్తాడు. పడుకో. ఇక్కడ వాషింగ్ మిషన్ ఏరియా సైడ్
ఇంకా ఇక్కడ కొంతసేపు ఉండేసి మనం నిద్రపుచ్చాలి. ఇప్పుడే ఇంకా నిద్రపోతున్నాడు. జయాన్స్ నాన్న మమ్మీ పిలుస్తున్నాడు, నిద్రకు వచ్చినట్టున్నాడు. నిద్రపోతున్నాడు అసలు. ఇంకా ఎందుకంటే ఇప్పుడు మెయిన్ తల ఆరాలి, లేకపోతే చిన్నగా పడుకో 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 నాన్న పడుకో. పోతుంది నాన్న చూడండి. చూడన్నా స్పైస్ చేయటం చూడు. చూడండి హాయ్ చెప్పు. హాయ్. నిద్రకు వచ్చినాడు పద దినేష్. సరే చాలా కింద నుంచి వెళ్తుంది. అవును. సో ఇప్పుడైతే హెడ్ బాత్ చేసేసాను. మొత్తం ఇంకా ఆరలేదు, ఆరాలి ఫాస్ట్గా. ఆ లోపల అయితే నిన్న వేసాను, బట్ ఏంటంటే నైట్ కొంచెం లేట్ అయింది దినేష్ వచ్చేసరికి. సరే ఇంకేం చేద్దాం, మార్నింగ్ చేద్దాం అనేసి అయితే పెట్టేశాను. సో నేనైతే కార్న్ఫ్లోర్ లేదు, ఇప్పుడైతే జెప్టోలో ఆర్డర్ చేశాను. దినేష్ అక్కడ పెట్టాను, తెస్తావా? మిక్స్ చేయడం మర్చిపోయాను. వేయకుండా పర్లేదు ఏం కాదు, బట్ కార్న్ఫ్లోర్ వేస్తే బాగుంటుంది కదా. ఇంకా ఇదైతే దినేష్ ఎప్పుడు దినేష్ నువ్వు ఆర్డర్ చేసింది దసరా అప్పుడు కదా. దసరా అప్పుడు నేను లేను కదా ఇంట్లో, ఏదైనా ఫాస్ట్ అయిపోతుందని కొద్ది ఆర్డర్ పెట్టుకున్నాడు. ఎన్నిసార్లు యూజ్ చేసావు దినేష్? 2-3 times యూజ్ చేసా. నాకు తెలిసి ఒక్కసారి యూజ్ చేసినట్టున్నావు నేను ఫోన్ చేసినప్పుడు. 2 times ఏదో చేశాక చేశాడు. చూద్దాం. నేనైతే ఇంకా ఎప్పుడు యూజ్ చేయలేదు, ఇది ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాను. నేనైతే దినేష్ యూజ్ చేశాడు. సో కొంచెం అయితే కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. మైదా పిండి కూడా వేసుకోవచ్చు, కానీ ఎందుకు ఇంకా మైదా వద్దులే అనేసి వేయలేదు. కొంచెం అయితే వేసేసి మొత్తం. దినేష్ ఎన్ని నిమిషాలు దినేష్ పెట్టింది? 35 minutes అనుకుంటా. ముందు ప్రీ హీట్ ఏమైనా చేయాలా? చెయ్యి. ఫస్ట్ అయితే ప్రీ హీట్ చేయి, నేను అది చూసుకుంటా. ఏం అవ్వదులే. నన్ను అడుగుతావింది, ఏం కాదు కదా. నేనే నిన్ను అడుగుతానా? నేనేదో ఏం కాదులే అంటే అట్లే ఉన్నావు. చెప్పు. నువ్వు చేసినప్పుడు అక్కడ ఉన్నది కదా, ఏం అవ్వదులే. ఓకే. ఆ లోపల అయితే మనం చికెన్ పెట్టేద్దాం. ఇదైతే ఫస్ట్ కర్రీ చేశాను, మిగిలిన వాటితో అయితే ఇవి చేసేస్తున్నాం. ఇంకా సరే చేద్దాం. నేనైతే ఇప్పుడు పప్పు చేశాను, ఇంకా పప్పులోకి బాగుంటుంది కదా అనేసి. పట్టుకో. ఇది జస్ట్ దీని మీద పెట్టేస్తే కొంతసేపు మనము హీట్ చేస్తే సరిపోద్ది. దీనికి అవసరం లేదా? అవసరం లేదు. పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. ట్రే ఉంటుంది కదా. ట్రేయా? ఇదా? ఇది మొత్తం ఎంత? హాఫ్ అన్ అవర్ పడుతుందా? ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయింది కదా దినేష్. 12:30. నువ్వు ఎన్నికి వెళ్ళేది? 2 కదా. ఆ లోపల అయిపోతుంది. నేనైతే రైస్ పెట్టేసి పప్పు కూడా చేసేసాను. ఇంక ఇది అయిపోతే తినేసి ఆఫీస్కి వెళ్ళడమే. చికెన్ లెగ్ పీస్. జాగ్రత్త. చాలా ఇంకా మిగతా కింద పెడతావు. వద్దులే, అన్నీ ఆనిచ్చి. ఆనివ్వట్లే చూడు, మళ్ళీ మిగతా అవుతావో లేవో. దినేష్ ఇప్పుడు చిన్నగా కాదు దినేష్, అన్ని అట్లా ఇరికిచ్చి పడేసినావు. ఉడుకుతాయి అసలు? ఏమో బా, అంత దగ్గర దగ్గర పెట్టేసావు. కాదు ప్రీ హీట్ చేసాం, వేడి లేదా లోపల? వేడి లేదా? ఓ జాగ్రత్త. సరే వద్దులే. ఇది అది ఎట్లా పెడతావు? ఇది ఉంది కదా, ఇది పెట్టుకో. ఇది ఉంది కదా, ఇది తీసుకోవాలి. సరే ఇట్లా ఇట్లా పెట్టాలి. ఓకే సరే, ఇది పెట్టేసి పెట్టు. పెడతాను. ఓకే. నేను కలర్ అవన్నీ ఏం యాడ్ చేయలేదు, జస్ట్ ఉప్పు కారం మసాలా వేసిన. కొంచెం హెల్తీగా. జాగ్రత్త. సో ఇంకా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకొని మనము 180 degrees 200 180 పెట్టు బెటర్. ఓకే. 30 minutes 40 పెట్టి 180 పెట్టేసి. సో ఇదైతే 40 minutes టైం పడుతుంది. దినేష్ నీకు ఆఫీస్ 2 కదా, సెట్ అయిపోతుంది. ఇంకా నేను లోపల అయితే హెయిర్ డ్రై చేసేసుకోవాలి. హెడ్ బాత్ అయితే చేశాను. చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది నాకు ఎందుకో మరి. అంటే అంటారు కదా బాబు కొడితే కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని. 20 days బ్యాక్ నుంచి అయితే మొత్తం చాలా అంటే చాలా ఇలా అంటే మొత్తం ఊడొచ్చేస్తుంది. అసలు సెల్ఫ్ కేర్ ఏం తీసుకోవట్లేదు, తీసుకోవాలి. ఇంకా చూద్దాం. చూడాలి.
ఇంట్లో ఇట్లా తిరగాలంటే భయం వేస్తుంది. ఇంతకు ముందు జస్ట్ ఒక 2 or 3 అలా వచ్చేది అంతే. ఇప్పుడు ఇలా అంటే మొత్తం వచ్చేస్తున్నాయి. సరే ఇంక ఇప్పుడైతే ఇప్పటి నుంచి ఇంకా సుమాంగా ఫుల్ హెయిర్ కేర్ తీసుకుంటుంది. అంతేం లేదు కానీ కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకోవాలి. చాలా డేస్ అయింది అసలు ఏం చేయట్లేదు. నేను ఏంటంటే హెడ్ బాత్ చేసేటప్పుడు కూడా షాంపూ అంటే మనం కరెక్ట్ షాంపూ అప్లై చేస్తాం కదా, అలా నేను ఏం చేస్తానంటే టీ వాటర్ ఉంటుంది కదా, టీ వాటర్లో షాంపూ మిక్స్ చేసేసుకొని అప్లై చేసేదాన్ని. హెయిర్ అయితే నాకు చాలా బాగా పెరిగినది అప్పుడు. సో అది స్టాప్ చేసి 4 months అలా అవుతుంది. ఇంటికి వెళ్ళినప్పటి నుంచి అయితే యూజ్ చేయట్లేదు నేను, ఎందుకు కొంచెం బద్ధకం అయిపోయింది. ఇప్పటి నుంచి ఇంకా స్టార్ట్ చేయాలి. చూద్దాం బాబు సహకరిస్తే. ఇప్పుడు హెడ్ బాత్ చేసి అంటే జలుబు చేస్తుంది అంటారు కదా బాబుకి ఫీడింగ్ ఇస్తే. సో అందుకే నేను హెడ్ బాత్ కూడా 10 daysకి అలా చేసేదాన్ని. అప్పుడు అది డ్రై అట్లా మొత్తం అయితే ఊడిపోయింది. సో చూద్దాం. ఇంక ఇప్పుడైతే నెక్స్ట్ వీడియో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఏంటిది నెక్స్ట్ ఇంకేం చేస్తావు? కొంచెంసేపు పడుకోవాలా, కొంచెం రెస్ట్ తీసుకోవాలి. బాబు అయితే నిద్రపోతున్నాను, ఉయ్యాలేసాం. ఇంకా ఫుల్ టార్చర్ అయిపోతుంది సుమాకి. ఇంకా డైలీ ఇంకా వానితోనే ఇంకా వాన్ చేస్తే నన్ను కూడా పట్టించుకోవట్లేదు అసలు. సరే ఇంకా ఇప్పుడైతే పప్పు ఒక్కటి పోపు పెట్టాలి, తర్వాత వేసేస్తే అయిపోతుంది. సరే గణేష్. సో ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి. సో సుమా అయితే నాకు లంచ్ అయితే పెట్టింది. ఎంత కొంచెం పెట్టుకున్నారు చూడండి. పప్పు, రైస్ అండ్ చికెన్. డైట్ చేస్తున్నాడు. డైట్ ఏం కాదు, అలా వస్తుంది ఊరికే. నిజంగా డైట్ చేస్తున్నాడు. డైట్ ఏం కాదులే సుమా. మరి కొంచెం ఆయిల్ వేసినా ఇంకా ఇదైతే ఆయిల్ ఉంది అసలు. ఈ సుమానే తింటుంది ఇక. కొంచెమే ఆయిల్ వేసిన నేను, ఇంకా అంత కూడా ఆయిల్ అయిపోతే నువ్వే తినాలి. ఇది ఇంత ఆయిల్, ఇంత ఆయిల్ 2-3 drops వేసింటాను నేను. ఆయిల్ అంతా కలిపి. సో ఇది తినేసి ఇంకా నేనైతే ఆఫీస్కి బయలుదేరుతాను. సో ఇంకా సుమా అయితే కంటిన్యూ చేస్తుంది. ఓవర్ టు సుమా. ఏం చేస్తున్నావు దినేష్ దీంతో? ఇది ఈవినింగ్ స్నాక్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇదైతే ఓట్స్ తీసుకున్నాడు. సో ఇది హెల్దీ అనమాట. ఏమో మరి నేను లేనప్పుడు ఇంట్లో ఇదే చేసుకునేవాడంట. సో చూడండి, హెల్దీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇదేదో బాక్స్ ఆర్డర్ చేసుకున్నాడు. ఇది ప్రోటీన్ బాక్స్ అనమాట. ఇది సెకండ్ బాటిల్ కదా. ఫస్ట్ బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. కోకో పౌడర్ అంతా హెల్దీనే. ఇది కోకో పౌడర్ ఫస్ట్ నేను డార్క్ చాక్లెట్ కానీ తీసుకొని వచ్చేదాన్ని, మళ్ళీ తెచ్చుకున్నావు కదా. అంటే ఇది ప్రోటీన్ కూడా చాక్లెట్ ఫ్లేవరే, బట్ కోకో పౌడర్ వేస్తే కొంచెం బాగుంటుంది. అందులో ఏం మిక్స్ చేసినావు? వెయింగ్ మిషన్ చూడు ఎంత డస్ట్ ఉందో. అది అంతా యూస్ చేస్తుంటే తుడుచుకోవాలి కదా. సో ఓట్స్ వేసాను. ఓట్స్ 40 grams అండ్ 1 spoon ఆఫ్ కోకో పౌడర్, టేబుల్ స్పూన్ ఆఫ్ కోకో పౌడర్ అండ్ 1 cup ఆఫ్ ప్రోటీన్ పౌడర్. అయిపోయింది. వాటర్ పెట్టాలి. ఎంత తినేసి ఇది? 2000. సో ఇంకా ఒక మిక్స్ చేసుకొని ఒక 250 ml ఆఫ్ మిల్క్ వేస్తే సెట్. ఇంకా ఇది వచ్చేసి అండర్ 500 calories అయితే ఉంటుంది. 500 కంటే లోపే క్యాలరీస్ అయితే ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా కూడా, లేకపోతే ఈవినింగ్ స్నాక్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మిల్క్ చల్లకపోతే బాగుంటాయి కదా. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేస్తాను కానీ నేను నార్మల్గా ఆఫీస్కి వెళ్తాను కాబట్టి. మామూలుగా ఇప్పుడు ఓట్స్ ఓవర్ నైట్ ఓట్స్ అని ఉంటున్నాయి చూసావా, చియా సీడ్స్ అని వేసి, అది ట్రై చేసావా? నేను లింక్ పంపించా ఇంట్లో ఉన్నప్పుడు. ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే దీంట్లో మనకి కార్బ్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, అలాగే ప్రోటీన్ కూడా, గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. సో బెటర్ ఒకసారి ట్రై చేయండి. నన్ను ట్రై చేయమంటే నా వల్ల కదని చెప్పాను. మిల్క్ తాగాలి కాబట్టి. సో ఇంకా అంతే. సరే అయితే ఇంకా మిల్క్ వేస్తావా? మిల్క్ వేద్దాము, తీసుకొస్తాను మిల్క్. అక్కడ పెట్టు, కింద పడేసి వదినే. ఎంఎల్ అయితే మిల్క్ వేస్తాను, గ్రామ్స్ కాదు. చాలా వాసన వస్తుంది. బాగుంటుంది, హెల్దీ స్నాక్ అది. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంటే అండర్ 500 calories, 420 అలా ఉంటుంది అంతే క్యాలరీస్ కూడా. ఎవరైనా డైట్ చేసే వాళ్ళైతే మనకి బాగుంటుంది. ఒకసారి ప్రిఫరబుల్ ఇది, ట్రై చేయండి. ఇది నువ్వు ఎక్కడ చూసినావు? నేను ఎక్కడో చూసాను. అంటే ఇలా చేయలే కానీ డిఫరెంట్గా చూసాను. నైట్ సోప్ చేసి అలా చూసాను. ఇది నిజంగా వర్క్ అవుతుందా? ఏదో పెద్ద చెప్తున్నావు.
వర్క్ అవుతుందమ్మా. నేను పాస్ట్ 3 months నుంచి ఇది యూజ్ చేస్తున్నాను. నేను ఉన్నప్పుడు అయితే ఎప్పుడు నేను చూడలేదు. ఇప్పుడు నేను ఇది ఇలా లిక్విడ్ లాగా ఉంది కదా, నేను ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నట్టున్నాడు. ఇది లిక్విడ్ లాగా ఉంది కదా, కొంచెంసేపు ఉంటే కొంచెం గట్టిగా అయిపోద్ది. సారీ లాగా వస్తుంది మొత్తం. కొంచెం మరీ అంత కాదు, అప్పుడే చూడండి. ఓట్స్ అంతేలే, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయి సుమా, నువ్వు కూడా. అంటే తఫ్ కోర్స్ తినాలి. సూపర్. నేను నిన్న యాపిల్తో ఒకటి చేశాను, డార్క్ చాక్లెట్ వేసి. అది బాగుంది కదా దినేష్, నాకు ఇది చూస్తే అదే గుర్తొచ్చింది. సో ఇంకా టైం అయితే అయిపోయింది. బాబు కూడా నిద్రపోతున్నాడు. బాబు బాయ్ చెప్పాలని చూశాడు. బాయ్ గైస్. బాయ్ బాయ్. బాయ్. అప్పటి నుంచి ప్రెస్ చేసి ఉండొచ్చు కదా. సో ఇంకా ఏదో అయితే సెకండ్ షిఫ్ట్ అనమాట. 3 కదా. 3 కలిపి సరే, లిఫ్ట్ కూడా వచ్చేసింది అంతా. సరే బాయ్. సరే బాయ్. బాయ్ బాయ్ గైస్. నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. సో ఈ వీడియో అయితే ఇంతే. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్.